హరే కృష్ణ. 108 శ్లోకాల యజ్ఞంలో భాగంగా 90వ శ్లోకం అంటే 12వ అధ్యాయం 10వ శ్లోకం. అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. కృష్ణ పరమాత్మ ఎలా చెప్తున్నారు చూడు. అభ్యాసేప్య సమర్థోసి, అభ్యాస అపి అసమర్థోసి అంటే ప్రాక్టీస్. అభ్యాసము అంటే ప్రాక్టీస్ చెయ్యడంలో నీవు అసమర్థుడమైనట్టుగా అనిపిస్తే మళ్ళీ ప్రాక్టీస్ చేయడమేగా, వేరే ఆప్షన్ ఏముంది? నా కోసం నువ్వు కర్మలను చేయాలి. ఆ కర్మలు చేయగా నువ్వు నన్ను పొందుతావు. కర్మలంటే ఎలాంటి కర్మలు? సకామ కర్మ, నిష్కామ కర్మ. సకామ కర్మలు అంటే నేను బాగుండాలి, నా కొడుకు బాగుండాలి, నా కొడుకు ఉన్నత స్థితికి రావాలి, నా కూతురికి పెళ్ళైపోవాలి, నా మనవడికి ఈ ప్లానింగ్ ఫ్యామిలీ స్ట్రక్చర్లో విష సర్కిల్లో మిగిలిపోతున్నాం. నిష్కామ కర్మ అండి. మానవ సేవే మాధవ సేవ అంటారు కదా, అలాగా సేవలో తరించాలి. వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తూ, అది ఎలాంటి రకమైన హెల్ప్ అయినా సరే, మీరు ఏ రకమైన హెల్ప్ అయినా సరే విత్ ఫుల్ హార్ట్, ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ ది హార్ట్ అంటాం కదా, మనస్సాక్షిగా మీరు వేరే వాళ్ళకి, అది వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు అవ్వచ్చు, తెలియని మానవ సేవ అంటున్నారు. అందుకే ఒక మనిషికి హెల్ప్ చేస్తే, జీవకోటికి హెల్ప్ చేస్తే అది నిష్కామ కర్మ అవుతుంది. అలాంటి దాంట్లో మీకు ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటిది చేస్తే నువ్వు నన్ను తప్పక పొందుతావు అని శ్రీకృష్ణ పరమాత్మ వారంటీ కాదండి, గ్యారంటీనే ఇస్తున్నారు. అదే స్టూడెంట్స్ లైఫ్లో చూడండి, ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, ప్రొఫెషనల్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు ఎవరైనా చూడండి, ఒక సబ్జెక్ట్ ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ సబ్జెక్ట్ పాస్ అయిపోవాలి భగవంతుడా, నీకు 100 కొబ్బరికాయలు కొడతాను, 108 సార్లు రౌండ్లు కొడతాను అనుకుంటున్నారు తప్ప ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ తీసుకోవడానికి రిపీటెడ్గా దాన్ని ప్రాక్టీస్ చేయాలి అన్న సంగతి మర్చిపోయి పాస్ మార్కులతో బయటపడిపోతే చాలు అనే దన్నాలు పెట్టుకుంటున్నారు. అది కాదు కదా. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నారు కదా. సో ప్రాక్టీస్, కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయాలండి. ఆ ప్రాక్టీస్ చేయడం వల్ల పట్టు దొరుకుద్ది. పట్టు ఎప్పుడైతే దొరికిందో బిగించేద్దాం. పట్టు బిగిసిపోయిందా ఇంకా తిరుగులేదు. మార్కులు దానంతట అవే వస్తాయి. ముందు నాలెడ్జ్ వచ్చేస్తుందండి. దాని మీద ఒక ఇంట్రెస్ట్ డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ డెవలప్ అవుతుందో దాని మీద ఉన్న రెఫరెన్స్ బుక్స్ కోసం పరిగెత్తారు. రెఫరెన్స్ బుక్స్ చదివారు అంటే అంతకు మించిన నాలెడ్జ్ ఇంకేమైనా ఉంటుందా? కాబట్టి ఈ శ్లోకం ద్వారా స్టూడెంట్స్కి కూడా, ఎవరైనా సరే ఉద్యోగంలో ఉన్నవాళ్ళు నిష్పక్షపాతంగా ఉద్యోగం చెయ్యాలి. ఆ చేయడంలో ఎక్కడ పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. తెలియకపోతే సీనియర్స్ని అడిగి తెలుసుకోవాలి. ఇవన్నీ పార్ట్ ఆఫ్ ది లైఫ్గా ఉండాలి. అర్థమైంది అనుకుంటాను. ఇంకొకసారి శ్లోకం చూద్దామా. అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. హరే కృష్ణ.